టోటల్ గా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? టోటల్గా అంటే లీగల్గా చర్య తీసుకోవద్దు అనడానికి ముమ్మాటికి ఏమీ లేదు. ప్రతి కాన్సెప్ట్, ప్రతి సబ్జెక్ట్ ఏదున్నా కూడా చట్ట పరిధిలోనే చేయాల్సిన అవసరం ఉంటుంది. చట్టాన్ని అధిగమించిపోవడానికి వీలు లేదు. నథింగ్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాము. అంటే నాకు ఈ చట్టం తెలియదు, ఇది చేస్తే నేరం అనుకొని నేరం కాదు అన్నది, నేరం అన్న విషయం నాకు తెలియదు కాబట్టి నేను ఏదో పొరపాటున చేసిన అనుకోవడానికి లేదు. ఈమె మోర్ పర్టికులర్లీ ఈ మన అఘోరి ఇన్సిడెంట్కి వచ్చేస్తే, సరే మీడియా అటెన్షన్, డైవర్షన్ ఆఫ్ మీడియా, పబ్లిక్ డైవర్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఈ మీడియా, సోషల్ మీడియా ద్వారా వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళు ఏదో అటెంప్ట్ చేయంగానే మీకు లాంటి ఛానల్స్ అంతా కూడా టోటల్గా వాళ్ళ మీద విజిలెన్స్ అంతా కూడా పడిపోయింది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే అఘోరి అన్న కాన్సెప్ట్ వచ్చిందో మనం ట్రోల్ చేయగానే పబ్లిక్ ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి చూస్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది వింతగా. అండ్ తను చేసిన ఫస్ట్ ఇన్స్టెన్స్ లో తనకున్న బయలాజికల్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో తనను ఒక ట్రాన్స్జెండర్ కింద మార్చడం ఫస్ట్ తను చేసింది. దాని తర్వాత ట్రాన్స్జెండర్ కింద మారిన తర్వాత నేను విన్నది అంటే తనకు యాక్చువల్గా చెప్పాలంటే మా ఊరు యాక్చువల్గా అయితే తనది బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ, నెన్నెల్లు కుసుమపల్లి మండల్ అనేది వాళ్ళ ఊరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ రోజు నేను మాట్లాడడం జరిగింది. సరే మీరు టీవీ డిబేట్ పిలిచినప్పుడు టోటల్ గా అంటే ఒక పూర్ ఫ్యామిలీ అండ్ ఒక దాని తర్వాత ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళది. సో ఆ ఫ్యామిలీలో వాళ్ళకి సర్వేలు బతకడానికి స్కోప్ లేని పరిస్థితులలో ఏజ్ జీవనోపాధి గురించి అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోవడము, కుటుంబాన్ని టోటల్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తనకున్న ఒక బయలాజికల్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల తను టోటల్ గా ఒక గే ఫార్మేట్ లో కన్వర్ట్ కావడం అయిపోయిన తర్వాత కొందరితో కలిసేసి అంటే మనీ డబ్బు సంపాదించుకొని బ్రతకాలి ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఒక అసోసియేషన్ లో షీ వాజ్ ద పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్, అంటే ఈ గే అసోసియేషన్స్ నుండి డబ్బులు అడుపుకొని బతకడం. సో వన్ ఫైండ్ ఎప్పుడైతే థింగ్స్ వర్కౌట్ కానప్పుడు తను పెరిగిన అట్మాస్ఫియర్, తను చూసిన అట్మాస్ఫియర్ లో షీ టర్న్ హర్ సెల్ఫ్, షీ ఆర్ హియర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాస్ టర్న్డ్ హర్ సెల్ఫ్ యాస్ ఏ అఘోరి. ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం అని వచ్చిందో, కుళ్ళు గోపురాలు కూల్చేస్తున్నామో దానికి సనాతన ధర్మం వ్యతిరేకం అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో బయటకు రావడంతోనే బట్టలు లేకుండా రావడము పబ్లిక్ అటెన్షన్ డ్రైవ్ చేసింది. ఇది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. మెన్ సైకాలజీ ఎట్లా ఉంటది, ఎవరు ఎట్లా కనబడితే వాళ్ళ మీద దృష్టి వీళ్ళని మళ్లింపబడుతుంది అన్నది తను బాగా అందవేసిన చేయి. తను దాంట్లో ఎక్స్పర్టిజం నేర్చుకొని బట్టలిప్పుకొని తిరగడం వల్ల ప్రతి ఒక్కరు అటెన్షన్ డ్రైవ్ అయింది. ఈ సనాతన ధర్మం ఇప్పుడు ఏదైతే తన ఒక కాన్సెప్ట్ ను పట్టుకొని ముందుకెళ్తా ఉన్నారో దాని మీద ఇప్పుడు మామూలుగా అయితే ఇన్ జనరల్ గా ఈవెన్ గవర్నమెంట్ లో కానీ ప్రభుత్వాలలో కానీ లేకపోతే మారుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. ఈ సనాతన ధర్మం అన్న ఒక కాన్సెప్ట్ మీద రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. అటువంటప్పుడు దీని మీద ఎంఫసైజ్, ఫోకస్ ఎక్కువ ఉన్నది పబ్లిక్ కి. దాంట్లో నన్ను కంప్లీట్ చేయాలి, కావాలని బట్టలు ఇప్పుకొని తిరగలేదు, నన్ను కంప్లీట్ చేయాలి. సంస్కృతి సాంప్రదాయం మీకు నాకు గొడవ పెట్టుకోవడానికి కావాలని తిరగలేదు ఆమె. నేను కావాలని పబ్లిక్ అటెన్షన్ తీసుకోవడానికి దిగంబరంగా జరిగింది అని అనకూడదు. వాళ్ళ అఘోరీలు దిగంబరంగానే ఉంటారు, అఘోరీలు దిగంబరంగానే ఉంటారు. నేను గొడవ పెట్టుకుంటే అలా బహిరంగంగా దిగంబరంగా ఇంకో రకంగా అటెన్షన్ గురుగారు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను లేసి వెళ్ళిపోతా. నేను కంప్లీట్ చేయాలి. నేను ఒక మెసేజ్ ఇచ్చిపోదాం, కావాలని చేయలేదు ఆమె. ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్ టైం పాస్ కావాలంటే ఇంకో రకంగా అటెన్షన్ చేసుకోవచ్చు కదా. ఎంటర్టైన్మెంట్ టైప్ ఆఫ్ డిస్కషన్ కాదు. నేను వచ్చింది ఒక అడ్వకేట్ గా లీగల్ ప్రాస్పెక్ట్స్ లో సమాజంలో బతుకుతున్న జనాలకు ఉన్న హక్కులేంది, వాళ్ళు మనుషులను ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఆ అఘోరి తీసుకున్న నిర్ణయం వల్ల ఒక ప్రాణం తన చేతిలో ఉంది. ఆ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది. మీరు చేస్తున్న ఈ మాయ మాటలు చేస్తున్న ట్రాప్ వల్ల ఈ రోజు ఈ అమ్మాయి, రేపు ఇంకో అమ్మాయి, ఎల్లుండి ఇంకొక అమ్మాయి, ఈ రోజు ఈ అఘోరి ఇంకోరు తయారైతేనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళ ప్రాణాలను, మానాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉన్నది, చట్టాల మీద ఉన్నాయి. కాబట్టి ఒక న్యాయవాదిగా నన్ను మాట్లాడి కంప్లీట్ చేయండి. ఓకే, ఇక్కడ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక ప్రాణం తన చేతిలోకి ఉంది. ఈ రోజు వెళ్తా ఉన్నది. వాళ్ళ యొక్క నిన్ననే ఒక లేడీ వెళ్ళేసి నిన్న మాట్లాడుతూ వచ్చింది, రాధ సంబడి నిన్న స్టేట్ గవర్నమెంట్ ను క్వశ్చన్ చేస్తూ ఉమెన్ కమిషన్ కు ఒక రిపోర్ట్ ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను వదిలేసిపోయేసి ఇంకొక అమ్మాయిని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఒక్క మనిషికి అన్యాయం జరిగిన తర్వాత ఖచ్చితంగా చట్టాలు విల్ డెఫినెట్లీ లా ఇన్ టు కమ్ ఇన్ టు ఇట్స్ ఓన్ ఫోర్స్.
ఖచ్చితంగా లా రియాక్ట్ కావాల్సిందే. ఈ రోజు నువ్వు తిరిగి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, లేదంటే కనుక జనాలను నీదికి డైవర్ట్ చేసుకుంటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, అంత మటుకు బానే ఉన్నది. నువ్వు ఎంతమందిని ఎంటర్టైన్ చేసి ఎంత టీఆర్పీలు ఛానల్లో పెరిగిన అంత మాత్రాన ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ కావని కాదు. ఎప్పుడైతే అది ప్రభుత్వానికి గాని సమాజానికి గాని మనుషులకు హానికరంగా మారుతున్నప్పుడు ఖచ్చితంగా చట్టము తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో ఇందులో తనకు సరే ఇది తన ఏ రకంగా అయితే ఇందులోకి వచ్చిన దాని తర్వాత పబ్లిక్ మీడియా అటెన్షన్ డ్రైవ్ అయింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇదివరకు మేడం మాట్లాడినట్టుగా తను చేస్తున్న ఆహాభావాలు ప్రతి మీడియా ఛానల్లో ఆ అమ్మాయి ఏదైతే ఈ రోజు పబ్లిక్ ని అటెన్షన్ డ్రైవ్ చేస్తుంది, ఈ అమ్మాయి ఎవరైతే వైష్ణవి తన యొక్క వర్షిని తన యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా గడిచిందనేది ఇక్కడ చూస్తున్నాం. ఆ ఒక లైఫ్ స్టైల్ చదువుకున్న అమ్మాయి వన్ ఫైన్ డే అబ్నార్మల్ గా ఈ రోజు నామాలు బొట్లు పెట్టుకుని తిరుగుతా ఉన్నదంటే ఆమె సిచ్యువేషన్, ఆమె ఫైనాన్షియల్ కండిషన్సా, లేదంటే ఆమె కూడా ఈయనకులాగా ఏదైనా ఒక మీడియా అటెన్షన్ డ్రైవ్ చేసుకోవాలనుకున్నారా? ఇప్పుడు వాళ్ళున్న ఆ ట్రాన్స్ ఆ ట్రోమాల అన్ని బానే ఉంటాయి. వన్స్ ఒక 6 నెలలో 3 నెలలు గడిచిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితం ఏముండదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది.